హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. విష్ణుప్రియ ప్రేమ మైకానికి తగిన శిక్ష. ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్ అవకాశం అనేది అవసరం ఉన్నోడికి ఇస్తేనే దీనికి విలువ, అవసరం లేనోడికి ఇస్తే ఇది వ్యర్థమే. బిగ్ బాస్ సీజన్ 8లో ఎలిమినేట్ అయిన 12 మంది హౌస్లో ఉన్న 10 మందిలో ఒక విష్ణుప్రియ తప్పితే మిగిలిన వాళ్ళంతా ఆడాలను, హౌస్లో ఉండాలను, టైటిల్ గెలవాలను వచ్చిన వాళ్ళే. కానీ విష్ణుప్రియ మాత్రం వచ్చింది ఎందుకంటే పృథ్వీ కోసం. తన కోసమే ఉంటా, తన కోసమే ఆడుతా, తనకంటే నాకు ఏది ఎక్కువ కాదని చెప్పిందంటే బిగ్ బాస్ ఆట 10వ వారానికి చేరిందంటే దాదాపు కథ క్లైమాక్స్కి వచ్చినట్టే. మిగిలిన 5 వారాలు ఫ్యామిలీ వీకెండ్ జర్నీ వీడియోలతోనే లాక్కొచ్చేస్తారు కాబట్టి కొత్తగా ఇకపై ఆడేదే ఉండదు. ఆల్రెడీ హౌస్లో ఉన్న వాళ్ళు ఆడాల్సిన ఆట ఆడేశారు, చేయాల్సిన పనులు చేసేశారు. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది బిగ్ బాస్ ఓటర్లే. వాళ్ళు ఫోనుల్లోనే వీళ్ళ జాతకం ఉంది. ప్రస్తుతం హౌస్లో విష్ణుప్రియ, ప్రేరణ, యష్మి గౌడ, రోహిణి, అవినాష్, టేస్టీ తేజ, నబిల్, పృథ్వీ, నిఖిల్, గౌతమ్ ఈ 10 మంది ఉన్నారు. మొత్తం 12 మంది కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. వీళ్ళంతా తెలుగు వాళ్లే కావడం ఇక్కడ నొక్కి వక్కానించాల్సిన విషయం. ప్రస్తుతం హౌస్లో ఉన్న 10 మందిలో ఈ వారం నామినేషన్లో ఉన్నది 6. యష్మి గౌడ, అవినాష్, టేస్టీ తేజ, పృథ్వీ, విష్ణుప్రియ, గౌతమ్లు నామినేషన్లో ఉన్నారు. కీలకమైన ఈ 11వ వారం ఓటింగ్ని బట్టే విన్నర్ ఎవరనే దానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ వారం ఓటింగ్ యమరంజుగా సాగుతోంది. మొన్నటి వరకు అయితే విన్నర్ రేసులో నిఖిల్ పేరు వినిపించింది. కానీ ఎప్పుడైతే అతని కన్నడ గ్రూపిజం బయటపడిందో, నబీల్ని సైతం ఫినాలేకి రాకుండా చేయాలని కుట్రలు పన్నాడో, ఎవిక్షన్ షీల్డ్ విషయంలో మనోడి ఫ్లిప్పింగ్లు ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు రావడంతో ఇలాంటి వాడిని విన్నర్ని చేసేది అని ఆలోచనలో పడ్డారు. ఇక ఫ్యామిలీ వీక్లో అతని తల్లి రావడం, మనోడి గ్రూప్ గేమ్ పత్తేపారాలను చురకలు వేయడంతో నిఖిల్ గ్రాఫ్ ఒక్కసారిగా డమాలైంది. అదే సందర్భంలో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన గౌతమ్ పుంజుకోవడంతో అతను టైటిల్ రేసులోకి వచ్చేశాడు. ఈ వారం ఓటింగ్లో కూడా అతనే టాప్లో ఉన్నాడు. ఏ పోల్ చూసినా కూడా గౌతమ్ టాప్ ఓటింగ్తో దూసుకుపోతున్నాడు. ఇక తన తప్పు లేకపోయినా శిక్షించబడ్డ టేస్టీ తేజ అనూహ్యంగా టాప్ 5 రేసులోకి వచ్చేశాడు. అతను సెకండ్ పొజిషన్లో ఉన్నాడు ఓటింగ్లో. ఆసక్తికరమైన విషయం ఏంటంటే 11వ వారం నామినేషన్ లిస్టులో యష్మి ఉందనే విషయం బయటకు వచ్చిందో లేదో, నో డౌట్ ఆమె ఎలిమినేషన్ గ్యారంటీ అని అంతా అనుకున్నారు. పైగా గత వారం ఆమె చివరి నిమిషంలో ఎలిమినేషన్ గండం నుంచి గట్టెక్కింది. హరితేజ తర్వాత యష్మికే లీస్ట్ ఓటింగ్ వచ్చింది. హరితేజ ఎలిమినేట్ కావడంతో యష్మి బతికిపోయింది. అయితే 11వ వారంలో నామినేషన్లోకి రావడంతో ఇక ఈమెకి కన్నడ టికెట్ బుక్ అయిపోయినట్టే అని ధీమాగా ఉన్నారు. కానీ ఇక్కడ ఓటింగ్ మొత్తం ఉల్టా అయింది. రేపటితో ఓటింగ్ ముగిస్తుందనగా యష్మితో పాటు పృథ్వీ, విష్ణుప్రియలు డేంజర్ జోన్లోకి వచ్చారు. అయితే ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే అందరికంటే లీస్ట్ ఓటింగ్లో విష్ణుప్రియ ఉండటం. ఇక 11 వారాలుగా ఆడినా ఆడకపోయినా ఎంత బరితెగించి ప్రవర్తించినా ఓపిక పట్టి విష్ణుప్రియకి సపోర్ట్ చేశారు ఆడియన్స్. కానీ ఆమె పబ్లిక్గానే దిగజారిపోవడంతో 11వ వారంలో దిమ్మ తిరిగే జలక్కిచ్చారు. గత వారం నామినేషన్స్ అయిపోయిన తర్వాత తనకి సపోర్ట్ చేసే ఆడియన్స్కి దిమ్మ తిరిగే జలక్కిచ్చింది. తన స్టేట్మెంట్తో కళ్ళు తెరిపించింది. నాకంటే నువ్వే ఎక్కువ అని పృథ్వీకి పలు సందర్భాల్లో చెప్పింది విష్ణుప్రియ. నాకు బిగ్ బాస్ గేమ్ గెలవడం ముఖ్యం కాదు, అంతకంటే పృథ్వీ నాకు ఎక్కువ, అతని కోసమే ఆడతా, అతని కోసమే ఉంటా, నాకు అతని కంటే ఏది ఎక్కువ కాదు అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. పోనీ పృథ్వీ ఈమెకు విలువ ఇస్తున్నాడా అంటే ఈమెను కుక్క కంటే హీనంగా చూస్తున్నాడు. తన అవసరాలకు మాత్రమే వాడుకుంటున్నాడు. కానీ విష్ణుప్రియ మాత్రం అతని కోసమే తప్పించిపోతుంది. అసలు ఎప్పుడూ మగాణ్ణి చూడనట్టుగా హీనంగా ప్రవర్తిస్తోంది. అతను వేసుకున్న బట్టల్ని వాసన చూసి తప్పించిపోతుందంటే ఆమె ఎంత కరువులో కకృతిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకంటే ఆమె దిగజారుడు గురించి చెప్పుకోవడం వ్యర్థం. కానీ ఇన్నాళ్ళు భరిస్తూ వచ్చిన ఆడియన్స్ ఈ వారం అన్అఫిషియల్ పోల్లో ఆమెను లీస్ట్లో పెట్టారు. నామినేషన్లో ఉన్న వాళ్ళలో ఒక్క విష్ణు తప్ప మిగిలిన వాళ్ళంతా ఆడాలనో, గెలవాలనో, ఉండాలో వచ్చిన వాళ్ళే. కానీ విష్ణుప్రియ మాత్రం పృథ్వీ కోసమే వచ్చినట్టుంది. అవకాశం ఉన్నోడికి వస్తేనే దానికి విలువ, లేదంటే ఇదిగో ఇలాంటి వాళ్ళకి ఇస్తే వ్యర్థమే అవుతుంది. విష్ణుప్రియ విషయంలో అదే నిజమైంది కూడా. ఓవరాల్గా ఓటింగ్ చూస్తే గౌతమ్ 28%, టేస్టీ తేజ 20%, అవినాష్ 18%, యష్మి గౌడ 17%, పృథ్వీ 9%, విష్ణుప్రియ 8% ఓట్లు పడుతున్నాయి. ఈ లెక్కను చూస్తే ప్రేమ పౌరాలు విష్ణు, పృథ్వీలు ఈ వారం ఎలిమినేషన్కి పోటీ పడుతున్నారు. అయితే వీళ్ళిద్దరికీ ఓటింగ్లో తేడా 1-2% మాత్రమే ఉండటంతో ఎవరిని ఎలిమినేట్ చేస్తారనేది బిగ్ బాస్ టీం చేతుల్లోకి ఉంటుంది. ఇలాంటి నెక్ టు నెక్ ఫైట్ ఓటింగ్ ఉన్నప్పుడు ఎవరిని ఉంచితే వాళ్ళకి కంటెంట్ వస్తుందనే దానికి కూడా ప్రాధాన్యత ఇస్తుంటారు.
అలాంటి సందర్భాల్లో విష్ణు అంటే హోస్ట్ నాగార్జునకి ఫేవరెట్. ఈ వారం భజన చేస్తుంటారు. ఆమె వెళ్ళిపోతే నేనెవరికి భజన చేయాలి అనుకుంటే మాత్రం విష్ణుని కాదని వేరే వాళ్ళపై వేటు వేయొచ్చు. విష్ణు ఉంటే పృథ్వీ ఉండాల్సిందే. ప్రేమ పావురాల్ని వెడగొట్టిన పాపం మనకొద్దని బిగ్ బాస్ వాళ్ళు అనుకుంటే మాత్రం ఈ ఇద్దరిని కాదని వేరే వాళ్ళపై వేటు వేయొచ్చు. అలాంటి ఫేక్ ఎలిమినేషన్ చేస్తే మాత్రం యష్మి, అవినాష్ వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నట్టే. వీళ్ళిద్దరిలో వీక్ అంటే యష్మినే కాబట్టి ఆమెను ఇంటికి పంపించొచ్చు. ఏది ఏమైనా కూడా ఈ వారం మాత్రం షాకింగ్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుందనేది ఖాయం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.